సిగ్గుండాలి కొంచెం అన్న. లైసెన్స్ గన్ వాడండి. మొన్న జరిగిన హోలీ రోజు ఢిల్లీలో తరుణ్ అనే 26 years బాయ్ మీద మర్డర్ చేశారు. ఎందుకు అంటే అతని మీద తన పిల్లవాడు వాటర్ బబుల్ని వేసినప్పుడు ఆ వాటర్ వెళ్ళి కొన్ని ముస్లిం గర్ల్స్ పడినాయి అనమాట. వాళ్ళు అప్పుడప్పుడు గొడవ వేసుకుని ఇది క్లియర్ చేసుకుని వెళ్ళిపోయారు. అండ్ అగైన్ అతని మీద ఒక 20 to 30 people అటాక్ చేయడం కోసం కత్తులతో రాడ్లతో వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈ దేశంలో అండ్ మన వరల్డ్లోనే అనుకుంటున్నాం సేఫెస్ట్ కంట్రీ మన ఇండియా అనేసి. కానీ మన ఇండియాలోనే ఉన్న వాళ్ళతో తురకలతో మెయిన్గా జిహాదీని అండ్ టెర్రరిస్ట్ని ఎంకరేజ్ చేస్తున్నాం. రేపు ఏ ఒక్క ముస్లిం కంట్రీతో అయినా కానీ యుద్ధం అనేది వచ్చిందనుకో, వాళ్ళు వచ్చి చంపరు, వాళ్ళ మీద ఉన్న ప్రేమతో వీళ్ళే చంపేస్తారు. 2-3 చుక్కల వాటర్ పడినందుకే ఒక మనిషిని మర్డర్ చేశారు. ఇంకా అలాగే చూసుకుంటే వాళ్ళు ఉమ్మేస్తున్నారు. తినే తిండిలో కానీ, అమ్మే ఫ్రూట్స్లో కానీ, హలీమ్స్లో కానీ, వాళ్ళు చేసే ప్రతి ఒక్క బిర్యానీ సెంటర్స్లో కానీ ఎంగిలేస్తున్నారు, మూత్రం కలిపిపోయి దాని మీద అమ్ముతున్నారు, కాలంలో కడుగుతున్నారు. ఇన్ని చేస్తున్నా కానీ ఈ సెక్యులర్ హిందువులకు జ్ఞానం అనేది రావడం లేదు. ఒక రోజులో 5 సార్లు అలా పాడతారు వాళ్ళు, 5 times ఏ డే. అది కూడా ఏమంటే ఈ బిగ్గర్ సౌండ్స్ అనమాట. ఈ తెలంగాణ హైదరాబాద్లో అది మనం ఎందుకు సౌండ్ వాళ్ళని తగ్గించండి, బంద్ చేయండి అంటే మాత్రం కేసులు పెడతారు. సిగ్గు లేకుండా ఉన్న మన పోలీసు వాళ్ళు కూడా మన మీద కేసులు పెట్టి మనం లోపలేసి చాలా చూసాం అనమాట. అదే మనము రిలయన్స్ మార్ట్లో కానీ, మన ఇంట్లలో కానీ దుర్గామాత పాటలు పెట్టినా, ఏదైనా వినాయక చవితి ఇప్పుడు స్పీకర్స్ పెట్టినా సౌండ్ పొల్యూషన్ అయిపోతుంది. వాళ్ళకి ఆ ఈదులో ఒక 2 పర్మిషన్ లెటర్ తీసుకోవాలండి. సిగ్గుండాలి కొంచెం అన్న. మదర్సాల్లో డబ్బులు తీసుకోరు, వెళ్తే నేర్పించేది ఇవే. దేశం మీద ఎలాగా వ్యతిరేకంగా పనిచేయాలి, ఎవరి మీద రాయిలు వేయాలి, ఎవరిని చంపాలి ఏమి అనేసి. మామూలుగా కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, లైసెన్స్ గన్లు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ప్రతి ఒక్క హిందూ చేతికి ఇవ్వాలి లైసెన్స్ గన్లు. ఎందుకంటే ఎప్పుడు ఏ ముస్లిం ఉండా కొడుకు వచ్చి మనని చంపుతాడో తెలియదు, అటాక్ చేస్తారో తెలియదు. సో అందువల్ల మీ ఏరియాలో ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న చోట ఒక లైసెన్స్ గన్ తీసి పెట్టుకోండి. అందువల్ల ముస్లిం పాపులారిటీ ఎక్కువ ఉన్న కాలనీస్లో ఉన్న హిందూస్కి చెప్పడం ఒకటే, లైసెన్స్ గన్ వాడండి.